శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఈరోజు రాఖీ పౌర్ణమి అంటే ఏంది? దాన్ని మనకి ఇటుపక్క రక్షాబంధన్ అని అంటారు. రెండు ఒకటే, కానీ ఇది ఎందుకు జరుపుకుంటారు, దీనివల్ల మన సంస్కృతి సంప్రదాయాల్లో ఎలా పాతుకుపోయింది అనేటువంటి అనేక విశేషాలు మనం చర్చించుకోవాలి. అలాగే ఒక అన్నాదమ్ములు, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ మధ్య పవిత్రమైనటువంటి ఒక బంధం, నీకు నేనున్నాను, నీకు నేనున్నాను, నాకు నువ్వు ఉన్నావు అని ఒక భరోసా ఇచ్చేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఉత్సవం లాంటి ఒక పండుగ ఈ రాఖీ పండుగ, రక్షాబంధన్ పండుగ. నేనున్నానని అటువంటి ఉన్నతమైన దాని గురించి ఈరోజు మీ ముందు చర్చించే ముందు రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ అంశానికి ప్రేయర్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. రాఖీ అంటే రక్షాబంధనం, అన్న చెల్లెళ్ళ ప్రేమ బంధం. ఇది ప్రత్యేకించి శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి నాడు జరుపుకునేటువంటి రాఖీ సోదర ప్రేమకి, సోదర సోదరీమణుల ప్రేమకి సంకేతం అని గట్టిగా చెప్పవచ్చు. అక్క లేదా చెల్లెలు, తమ్ముడు లేదా అన్న చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. తమ సుఖాన్ని, సంతోషాన్ని కోరుకునేటువంటి సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత అనేది బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడటానికి సిద్ధంగా ఉంటారు. అనుబంధం, ఆసరా ఇవేగా జీవితంలో కావలసింది ప్రతివాడికి. అసలు రాఖీ సంప్రదాయం ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియదు, కానీ ఈ ఆచారం అనాదిగా ఉందని తెలిపే ఆధారాలు మాత్రం ఉన్నాయి. రక్షాబంధనం గురించి ప్రచారంలో ఉన్న కొన్ని కథలు మనం తెలుసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు రాఖీ పౌర్ణమి బలేవా అని విశేషం గురించి చూద్దాం. రాఖీ పౌర్ణమిని బలేవా అని కూడా పిలుస్తారట. చాలామంది తెలియదు బలేవా ఎందుకని. బలేవా అంటే బలిరాజు భక్తి. దీని వెనుక ఉన్న కథ చూద్దాం. బలి చక్రవర్తి మనకు తెలుసు, మహావిష్ణు భక్తుడు. తన అపరిమిత భక్తితో విష్ణుమూర్తిని తన వద్దే ఉంచేసుకున్నటువంటి మహనీయుడు ఆయన. దాంతో వైకుంఠం ఏమైంది, వెలవెలపోయింది. లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ బంధన్ రోజున బలి చక్రవర్తికి రాఖీ కట్టిందిట. లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ బంధన్ రోజు రాఖీ కట్టడం వల్ల బలి చక్రవర్తిలో భ్రాతృప్రేమతో ఆయన ఏం కావాలమ్మా అని అభిమానంగా అడిగాడు. అంటే మాట ఇస్తే జవదాటనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు బలి చక్రవర్తి. అప్పుడు వెంటనే లక్ష్మీదేవి విష్ణుమూర్తి కావాలని కోరింది. బలి మనస్సు అర్థమైంది. సర్వత్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసుకెళ్ళమన్నట్ట. అందుకని బలేవా. అలాగే ద్రౌపది శ్రీకృష్ణుల సోదర ప్రేమ ఎలా ఉందో చూద్దాం. మహాభారతం ప్రకారం ద్రౌపదికి వస్త్రాపహరణ సమయంలో మహారాజ్యాధిపతి అయినటువంటి తండ్రి ద్రుపద మహారాజు కానీ, ఉద్దండులైనటువంటి 5 భర్తలు కానీ గుర్తు రాలేదు. తనను ఆదుకునేవాడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ అని అనుకుంది ఆమె. ఆర్తిగా, నిస్సహాయంగా శ్రీకృష్ణుని మనసారా ప్రార్థించింది. శ్రీకృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగనటువంటి వస్త్రాన్ని ప్రసాదించి ఆమె అవమానం నుండి ఆమెను తప్పించాడు. ఇది రాఖీ బంధనాన్ని సూచించేటువంటి ఒక ఉత్సవం. ఇక మూడవ కథ రాణి కర్ణావతి, హుమాయూన్ చక్రవర్తుల కథ. ఇంకో కథనాన్ని అనుసరించి 1535లో రాణి కర్ణావతి భర్త చనిపోయాడు. దాంతో గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా చిత్తూరుపై కన్ను వేశాడు. ఏ క్షణానైనా సుల్తాన్ దండెత్తి రావచ్చని గూఢచారుల ద్వారా విన్న రాణి కర్ణావతి మొదట భయపడింది. బాగా ఆలోచించింది.
తనను కాపాడేవాడు మొఘల్ సామ్రాజ్యాధిపతి హుమాయూన్ చక్రవర్తి అని దృఢంగా నమ్మింది. వెంటనే హుమాయూన్ చక్రవర్తికి రాఖీ పంపింది. ఆ రాఖీ హుమాయూన్ మనసుని కలిచివేసింది. ఆమె గెలిచింది. కానీ అప్పటికే గుజరాత్ సుల్తాన్ చిత్తూరు కోటపై దాడి చేశాడు. హుమాయూన్కు విషయం అర్థమయ్యేసరికి పరిస్థితి విషమించింది. కర్ణావతితో సహా 13,000 మంది స్త్రీలను సుల్తాన్ చెరపట్టాడు. హుమాయూన్ చిత్తూరు చేరేసరికి మహిళలందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. హుమాయూన్ చక్రవర్తి గుజరాత్ సుల్తాన్ ఓడించి చిత్తూరు రాజ్యాన్ని రాణి కర్ణావతి కొడుక్కి ఇప్పించాడు. హుమాయూన్కు మాత్రం ఆమె పంపిన రాఖీ తీపి గుర్తుగా మిగిలింది లేదు. శ్రావణ పూర్ణిమ లేదా రాఖీ పూర్ణిమ రోజున అక్కా చెల్లెళ్ళు తమ శక్తి కొద్దీ కానుక ఇస్తారు. ఒకరికొకట్లు స్వీట్ తినిపించుకున్నాక అందరు కలిసి విందు భోజనం చేస్తారు. తమ సోదరులు ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉన్నారనుకోండి, రాఖీలను పోస్ట్లో పంపిస్తారు. మనసుంటే మార్గం ఉంటుంది కదా మరి. మొదట్లో రాఖీని హిందువులు, సిక్కులు మాత్రమే జరుపుకునేవారు. అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే రాఖీ కట్టేవారు. కానీ ఈ సంప్రదాయం ఏమైంది? దేశంలో అన్ని మతాలకు పాకింది. అలాగే సొంత వారికే కాకుండా తమకు ఇష్టాన్ని బట్టి అన్నదమ్ములయ్యే వరస అయ్యే వారందరికీ కట్టడం ప్రారంభించారు. చుట్టరికలోనే కాదు, బంధుమిత్రుల పిల్లలు, పక్కింటి వారు, స్నేహితులు, ఇలా ఎవరికైనా రాఖీ కట్టడం అనవాయితీ అయిపోయింది. కాలేజీల్లో తమ వెంటబడి పోకిరి వేసే అబ్బాయిలు ఉన్నారు కదా, వాళ్ళకి రాఖీ కట్టి వదిలించుకునే అమ్మాయిలకు ఇప్పుడు మనకి లోటే లేదు. తర్వాత ఈ రాఖీ పౌర్ణమి అనేది విశిష్టమైన రోజు. ఆ రోజే హయగ్రీవ స్వామి ఆవిర్భవించిన రోజు కూడా, అందుకని హయగ్రీవ జయంతి చెబుతారు. రాఖీ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఉపనయనమైన ప్రతివారు ఈరోజు యజ్ఞోపవీతం పరమం పవిత్రం అంటూ పాత జంధ్యాన్ని తీసివేసి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. ఆ సంవత్సరమే ఉపనయనమై ఉంటుంది చూసారా. ఆ నూతన వటువునకు ఈరోజు ముంజ విడుపు లేదా ఉపాకర్మ అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తారు. సోదర సోదరీమణుల మధ్య ఆత్మీయత అనుబంధం పెంచేటువంటిది ఈ నాటి రాఖీ పండుగే. సోదరీమణులు తమ సోదరులను ఇంటికి ఆహ్వానించి నొసట కుంకుమ దిద్ది హారతినిచ్చి వారి కుడి చేతికి రక్ష కడతారు. సోదరులు ఆ అక్షతలు వేసి తమ సోదరిని ఆశీర్వదించి ఆమెకు తమ శక్తి కొలది కానుకలు సమర్పిస్తారు. సోదరి తన సోదరునకు భోజన పిండి వంటలు పెట్టి తృప్తిపరుస్తుంది. సోదరుడు తన సోదరిని ఆమె సౌమంగళ్యాన్ని కాపాడటం కర్తవ్యంగా భావించాలి. పరస్పరం రక్షణ ప్రతినపూనే సమైక్య భావ నిలయమే ఈ పండుగ యొక్క ప్రత్యేకత. ఈ రక్షను మిత్రులు కూడా పరస్పరం కట్టుకొనవచ్చును. రక్షణ కట్టేటప్పుడు ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వాం అభిబధ్నామి రక్షేమాచలమాచల అని చదవాలట. అంటే దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియజెప్పే భావం ఇమిడి ఉంది. ఉపవీతుల యజ్ఞోపవీతాలు దారపు పోగులే కదా, అనుపవీతుల రక్షాలు దారపు పోగులే, స్త్రీల వ్రతతోరాలు దారపు పోగులే, మెడలో ధరించే మంగళసూత్రాలు దారపోగులే. ఇలా హిందువు ఎంతటి వాడైనప్పటికీ ధర్మం కోసం దారపు పోగికి కూడా జీవితాంతం కట్టుబడి ఉంటాను అనేటువంటి ఉన్నతమైనటువంటి ఉదాత్తమైనటువంటి భావాన్ని ఈ రక్షాబంధన్ పండుగ విశేషంలో ఇమిడి ఉండటం ముదావహం.
ఇంకా భవిష్యోత్తర పురాణంలోనూ మహాభారత కథల్లోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణ పరమాత్మని రక్షాబంధన విశేషాల గురించి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు దీని వలన కలిగే మేలును ఆయనకి వివరించాడట. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరం అంతా కూడా దుష్ట ప్రేత పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని అశుభాన్ని పోగొడుతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటన కూడా ఆయన వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతూ ఉండేది. అంటే చీటికి మాటికి ఏ చిన్న విషయం మీదైనా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవత తట్టుకోలేకపోయేవారు, బాధపడుతూ ఉండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా సరే దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య సచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. చూసారా, రక్షాబంధనానికి ఇంత గొప్ప శక్తి ఉంది అంటానికి ఇదే నిదర్శనం. ఇంకా రాజ్యాలను కూడా కాపాడబడేటువంటి రాఖీ పండగ ఆగస్టులో వచ్చేటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమి తిథిని రాఖీ పౌర్ణమిగా పిలుస్తారని అనుకున్నాం కదా. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు, ప్రతి అంగడిలోనూ రాఖీలు రకరకాలైనటువంటి డిజైన్లతో రెపరెపలాడుతుంటాయి. రక్త సంబంధం ఉన్నా లేకున్నా, కులమతాలు ఒకటైనా కాకున్నా, సోదర భావం అనే ఒకే ఒక్క బంధం ఆ రాఖీ పండుగ రోజు వెళ్ళి విరుస్తుంది. అందుకే 1905లో బెంగాల్ విభజన సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రజలంతా ఒకటయ్యేందుకు రక్షాబంధనాన్ని ఒక ఉద్యమంలా నిర్వహించేవారట. రాఖీ పండుగ అనేది ఈనాటిదా కాదు. ఒకప్పుడు యుద్ధానికి వెళ్ళే వీరులకు విజయం దక్కాలని కోరుకుంటూ వారి వారి యొక్క స్త్రీలు అంటే భార్యలు తమ భర్తలకు రక్షాబంధనాలను చేతి కట్టేవారు. పురాణాలలో కూడా రక్షాబంధనాల ప్రసక్తి చాలా చోట్ల వస్తుంది. సాక్షాత్ లక్ష్మీదేవియే బలి చక్రవర్తికి రాఖీ కట్టినట్లుగా కృష్ణుడి ద్రౌపది రక్షాబంధనానందిగా మనం చెప్పుకున్నాం. పురాణాలే కాదు సుమి, చరిత్రలో కూడా రాఖీకి సంబంధించిన కథలు చాలానే ఉన్నాయి. మన దేశం మీదకి అలెగ్జాండర్ ద గ్రేట్ దండెత్తి వచ్చినప్పుడు అతడిని పురుషోత్తముడనే రాజు ఎదుర్కొన్నాడు. మరి రోజులు గడిచే కొద్దీ యుద్ధంలో పురుషోత్తముడిదే పైచేయిలా కొనసాగింది. అతని చేతిలో అలెగ్జాండర్ చనిపోవడం ఖాయమనుకున్నారంతా. ఆ విషయం తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రొక్సానా పురుషోత్తముడికి ఒక రాఖీని పంపిందట అని చెప్తారు. దాంతోపాటు యుద్ధంలో కనుక నా భర్త నీ కంట పడితే దయచేసి అతన్ని ఏమీ చేయవద్దు అన్న సందేశాన్ని కూడా రొక్సానా పురుషోత్తమునికి అందించిందట. ఆ తరువాత యుద్ధంలో అలెగ్జాండర్ హతమార్చే అవకాశం వచ్చినా పురుషోత్తముడు మాత్రం తన మాటను నిలబెట్టుకునే అవకాశం వచ్చింది, నిలబెట్టుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ధృవీకరించేందుకు తగిన ఆధారాలు మనకి పెద్దగా కనపడవు. అలాగే మొఘల్ రాజు హుమయూన్ రాఖీ బంధనాన్ని కట్టుబడినటువంటి విషయం మాత్రం రాజస్థాన్ చరిత్రలో తెలుస్తుంది, కనిపిస్తుంది. 15వ శతాబ్దంలో రాజస్థాన్లోని చిత్తోడ్ ప్రాంతాన్ని కర్ణావటి అనే రాణి పరిపాలించేదట. ఒకసారి ఆమె మీదకు బహదూర్ షా అనే శత్రువు దండయాత్రకు వచ్చాడు. అతన్ని తన సాయశక్తుల్లా ఎదుర్కొంటేనే సాయానికి రమ్మంటూ అప్పటి మొఘల్ రాజు హుమయూన్కి రాఖీని పంపిందట కర్ణావటి. దానిని అందుకున్న వెంటనే హుమయూన్ తన సైన్యాన్ని చిత్తోడ్ వైపుకు మళ్లించాడు. ఆ యుద్ధంలో హుమయూన్
కర్ణావతిని కాపాడలేకపోయినా బహదూషాన్ని మాత్రం ఓడించగలిగాడు. అంటే రాఖీ రోజు ఉదయాన్నే తలంటి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని రాఖీకి సిద్ధపడతారు. అక్కా చెల్లెలంతా బుద్ధిగా కూర్చున్నటువంటి అన్నదమ్ములకి చేతికి రాఖీని కడతారు. రాఖీని కట్టేటప్పుడు ఎలా కడతారు? నిత్యమైన స్వచ్ఛమైన ప్రేమతో కడతారు సుమి. ఆ తరువాత వారికి హారతనిచ్చి నుదుట వీరతిలకం దిద్దినట్టు దిద్దుతారు. దానికి సంతోషం పడేటువంటి సోదరులు తమ ప్రేమకు గుర్తుగా వారికి చక్కటి బహుమతులు అందించేవాళ్ళు. అలాగే రాజసూయ యాగం, శిశుపాలవధ కూడా రాఖీ కథకు సంబంధించి ఉంది. అది అంటే మహాభారత కాలం. ఇంద్రప్రస్థంలో కొలువైనటువంటి ధర్మరాజుకి ఏదైనా మంచి యాగం చేయాలనేటువంటి సంకల్పం మదిలో మెదిలింది. మరి రాజులు చేయదగినటువంటి యాగాలు ఏదైనా ఉందా అంటే అది అశ్వమేధ యాగం, రాజసూయ యాగం. ఈ రెండే క్షత్రియులకు ప్రత్యేకించి నిర్ణయించబడినవి. ఈ రెండు యాగాలలోనూ రాజులు తమ చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ జయించి యాగాన్ని పూర్తి చేస్తారు. అంటే ఇవి పుణ్యం పురుషార్థం రెండింటినీ సాధించేటువంటి యాగాలు అన్నమాట. అలా ఒకసారి ధర్మరాజు రాజసూయ యాగాన్ని తలపెట్టాడు. మరి యాగం దిగ్విజయంగా పూర్తయింది. చుట్టుపక్కల రాజ్యాలన్నీ పాండవుల యొక్క పౌరుషానికి దాసోహం అన్నాయి. యాగాన్ని ముగించిన సందర్భంగా ఎవరైనా పెద్దలకి అగ్రతాంబూలం ఇవ్వాలనుకున్నారు పాండవులు. పాండవులకు పెద్ద దిక్కుడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ కదా. ఆయనకే అగ్రతాంబూలం ఇవ్వమని ధర్మరాజుకి సూచించాడు భీష్మ పితామహుడు. ఇక చూడండి, ఆ సభలో శిశుపాలుడు కూడా ఉన్నాడు. అక్కడే చేది వంశపు రాజు. శిశుపాలునికి అదేందో బాల్యం నుండి కూడా శ్రీకృష్ణుడు అంటే చెడ్డ కోపం. అలాంటి శ్రీకృష్ణునికి అగ్రతాంబూలం అనగానే ఉండబట్టలేకపోయాడు. నోటికి ఇష్టం వచ్చినట్లుగా వదలడం మొదలుపెట్టాడు. శిశుపాలుడు సభలో ఇంతమంది గౌరవనీయులు ఉండగా ఒక స్త్రీని పోతనను చంపిన పాపాత్ముడికి సత్కారం ఎలా చేస్తారని ప్రశ్నించాడు శిశుపాలుడు. ఇంకా పుట్టలని ఎత్తడం, ఏదో గోవర్ధనగిరి ఒక పుట్టలా అనిపించిన వాడికి. పుచ్చిన చెట్లను పడగొట్టడం, అంది మధ్య చెట్లు కూల్చాడు కదా, దాన్ని పుచ్చిన చెట్లట. పరాక్రమమేనా అని దూషించసాగాడు. అంతటితో ఊరుకున్నాడా? ఇంకా ఎన్నో లేనిపోని మాటలన్నీ మాట్లాడాడు. 100 తప్పులు చేశాడు. ఆ మాటలకు చిర్రెత్తుకొచ్చిన భీముడు శిశుపాలను సంహరించాలని ఉద్రిక్తయ్యాడు. అప్పుడు భీష్ముడు భీముణ్ణి నిలువరిస్తూ శిశుపాలుని వృత్తాంతాన్ని ఇలా చెబుతాడు. నాయనా భీమా, పూర్వం చేది రాజ్యాన్ని పాలించే వాడు దమఘోషుడు అనేవాడు పరిపాలించేవాడు. ఆ రాజు, అతని భార్య పేరు సాత్యతి. సాక్షాత్ ఆమె శ్రీకృష్ణునికి మేనత్త. వాళ్ళకి పుట్టినవాడు ఈ శిశుపాలుడు. అసలు వీడు పుట్టడమే 4 చేతులతోనూ నుదుట 3వ కంటితో గార్ధవ స్వరంతో పుట్టాడు. ఒక మహానుభావుడు ఆ పిల్లవాడిని ఎత్తుకోగానే అతనికి ఉన్న అవకరాలన్నీ తొలగిపోతాయని, అయితే శిశుపాలుని చావు కూడా అతని చేతిలోనే ఉంటుందని అశరీరవాణి ద్వారా తెలుసుకుంటారు ఆ దంపతులు. ఎవరు? దమఘోషుడు, కృష్ణుడి మేనత్త సాత్యతి. అప్పటి నుంచి తమ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి చేతిలో ఆ పిల్లవాడిని ఉంచసాగారు ఆ దంపతులు. అలా ఒకసారి తన మేనత్త ఇంటికి వచ్చినటువంటి శ్రీకృష్ణుని చేతుల్లో కూడా అతన్ని ఉంచారు. ఆశ్చర్యంగా శ్రీకృష్ణుని యొక్క స్పర్శ తగిలిందో లేదో ఆ పిల్లవాడి వైకల్యమంతా తొలగిపోయాయి. ఆ మనిషి అయ్యాడన్న సంతోషం కలిగినా అతని చావు శ్రీకృష్ణుని చేతిలో ఉందని తెలుసుకున్న సాత్యతి తనకు పుత్రభిక్ష పెట్టమని శ్రీకృష్ణుడు వేడుకుంది. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, నువ్వు నా మేనత్తవి కాబట్టి నీ మొహం చూసి వీడిని క్షమిస్తాను, కానీ
100 తప్పుల వరకు క్షమిస్తాను, 100కి మించి తప్పులు చేసే మాత్రం దండించక తప్పదు అని అన్నాడు శ్రీకృష్ణుడు. కావున శిశుపాలుని యొక్క చావు కృష్ణుని చేతిలో రాసిపెట్టింది. నువ్వు ఊరుకో అని భీముని శాంతింపజేశాడు భీష్ముడు. మరోపక్క శిశుపాలుని యొక్క దూషణలు కొనసాగుతూనే ఉన్నాయి. పైగా కృష్ణుని మీదకు దండెత్తేందుకు తన పక్షాన ఉన్న రాజులందరినీ ఏకం చేశాడు. అంటే కృష్ణుడంటే శిశుపాలునికి మొదటి నుంచి కూడా వైరంగా ఉండేది. దానికి తోడు తాను వివాహం చేసుకోదలిచినటువంటి రుక్మిణిని కూడా శ్రీకృష్ణుడు చేపట్టడంలో ఆ వైరం అంత పదింతలైంది. చేది అనే చిన్నపాటి రాజ్యానికి వారసునిగా నిలవడంతో ఈయనకి మదం బాగా తలకెక్కింది. ఆ సభలో శిశుపాలుని దూషణ పర్వంతో శ్రీకృష్ణుడు ఒప్పుకున్న 100 తప్పుల గడువు తీరిపోయింది. దాంతో శ్రీకృష్ణుడు ఆగ్రహావేశాలతో శిశుపాలుని ఖండించేందుకు తన సుదర్శన చక్రాన్ని వదిలాడు. అది నేరుగా శిశుపాలుని యొక్క శిరస్సును ఖండించింది. కానీ సుదర్శన చక్రాన్ని చిన్నపాటి గాయమై రక్తం కారడం మొదలుపెట్టింది. శ్రీకృష్ణునికి గాయమైందని తెలియగానే వేలికి కట్టుకట్టేందుకు 4 దిక్కులు పరుగు తీశారు. కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం తన చీర కొంగును చింపి శ్రీకృష్ణుడి చేతికి రక్షగా చుట్టింది. అవ్యాజమైనటువంటి ద్రౌపది అనురాగానికి శ్రీకృష్ణ పరమాత్మ కరిగిపోయాడు. నువ్వు నన్ను ఆపదలో ఆదుకునేందుకు నాకు రక్షణ అందించావు కాబట్టి నీకు ఆపద వాటిల్లినప్పుడు నీకు రక్షంగా నేనే నిలుస్తాను అని వాగ్దానం కూడా చేశాడు. రాజసూయ యాగం తరువాత అక్కడే ఉండి ధర్మరాజు రాజ్య వైభవాన్ని, అతని రాజ్యంలోని మైసభని చూసినటువంటి దుర్యోధనునికి ఎక్కడ లేనటువంటి అసూయ తారాస్థాయికి కలిగింది. తన రాజ్యమైన హస్తినాపురానికి చేరుకోగానే శకునితో కలిసి పాండవులు ఎలా రాజ్యభ్రష్టుల్ని చెయ్యాలా అనేటువంటి కుయుక్తులు పనసాగాడు. వీళ్ళ పని అదేగా. అందులో భాగంగానే ధర్మరాజుని మాయాజూదనికి ఒప్పిస్తారు. ఆ జూదంలో ద్రౌపదిని కూడా గెలుచుకొని నిండు సభలో ఆమెను వివస్త్రణ చేసేందుకు ప్రయత్నిస్తారు కౌరవులు. పరాక్రమమునకు ప్రతీకలైన పాండవులు కూడా ఆ సందర్భంలో తలలు వంచుకొని ద్రౌపది లోకరక్షకుడైనటువంటి శ్రీకృష్ణుని తలుచుకుంటుంది. ఆ తర్వాత కదా అందరికీ తెలిసినేక ద్రౌపది శ్రీకృష్ణుని వేలుకు చుట్టిన రక్షే రక్షాబంధనంకి నాందిగా నిలిచిందని, దానికి బదులు శ్రీకృష్ణుడు తన వాగ్దానాన్ని నిలుపుకున్న తీరే సోదరుల బాధ్యతను నిర్వచనంగా నిలుస్తుందని పెద్దలు చెబుతారు. మరి కొన్ని గాథల ప్రకారం విష్ణుమూర్తి చేతిలో చనిపోయే వరాన్ని పొందిన హిరణ్యకశ్యపుని అవతారమే శిశుపాలుడు. మదము, దుర్యోధను యొక్క అసూయ, ధర్మరాజు అసహాయత, ద్రౌపది అనురాగం, శ్రీకృష్ణు రక్ష ఇవన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తాయి. ఇంకా అన్నా చెల్లెళ్ళ అనురాగం, రక్షాబంధనం. ఆగస్టు నెల వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయుల యొక్క హృదయాల్లో రాఖీ ఏ రోజు వచ్చిందా అని ఆ క్యాలెండర్ని ఎలా తిరగేస్తుంటారు. రక్త సంబంధం ఉన్నా లేకున్నా అన్నా చెల్లెళ్ళుగా, అక్క తమ్ముళ్ళుగా బంధాలను పెంచి పోషించేటువంటి పండుగే రాఖీ. పైగా ఇది కులమతాలకు అతీతంగా చేసుకునే వేడుక కూడా. నువ్వే నాకు రక్ష, హద్దులు లేనటువంటి నీ వాత్సల్య అనురాగం ఆప్యాయతలో నేను కలకాలం చల్లగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ ప్రతి సోదరి తన సోదరుని యొక్క రక్త సంబంధాన్ని రక్షాబంధనంతో ముడివేస్తూ కోరుకుంటుంది. సోదరుడి మణుకట్టుపై సోదరి కట్టే రక్షాబంధన దారాలు
అనురాగాలు మొగ్గలు తొడిగి ఆప్యాయతా కుసుమాలు వికసించి వాత్సల్య పరిమళాలు వెదజల్లుతాయట. 100 తప్పుల వరకు క్షమిస్తానని చెప్పినప్పటికీ శిశుపాలుడు దాన్ని కూడా అతిక్రమించడంతో ఇక అతని తప్పులకు తగినటువంటి శిక్షణ అమలుపరచడి నేపథ్యంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడంటే తన దగ్గర ఉండేటువంటి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అంతే, అది శిశుపాలుని వెతుక్కుంటూ వెళ్ళి శిరస్సును ఖండించి వేసింది. ఆ విధంగా కృష్ణుని యొక్క సుదర్శన చక్రానికి సంహరింపబడతాడు శిశుపాలుడు. అయితే శ్రీకృష్ణుడు ఎంతో ఆవేశంతో సుదర్శన చక్రాన్ని అతనిని ప్రయోగించాడు కదా, ఆ సమయంలో అతని వేలు కూడా కాస్త తెగింది. ఆ వేలికి కట్టుకట్టేందుకై 4 దిక్కులకు పరుగులు తీశారు. కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఏమాత్రం సంశయించకుండా తన యొక్క చీర కొంగును వెంటనే అలా చించి దానిని శ్రీకృష్ణుని వేలికి రక్షగా కట్టింది. నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి నీకు ఎటువంటి ఆపదలు వచ్చినా లేదా ఏదైనా ప్రమాదము సంభవించినా నేను నిన్ను తప్పక ఆదుకుంటాను అని అభయం ఇచ్చాడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ. ఈ సంఘటనయే రక్షాబంధనానికి నాందిగా పేర్కొనబడుతుంది. ఆ తర్వాతి కాలంలో మరి ద్రౌపది యొక్క చీరను లాగి కౌరవులు నిండు సభలో అవమానించినటువంటి సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపది యొక్క ఆర్తితో కూడిన మొరని విని తాను వెంటనే అడ్డుకొని ఆమెను ఆదుకున్నాడు. ఆనాటి నుండి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అక్క చెల్లెళ్ళు అందరూ తమ అన్నదమ్ములకు రాఖీని కట్టడం ఆనవాయితీ అయిపోయింది. అందుకు బదులుగా జీవితాంతం నన్ను వాళ్ళని కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాను వాగ్దానం చేయించుకుంటారు సోదరుడు. ఇది ఒకటే కాసుమి, రాఖీ ప్రస్తావన అనేది అనేక సందర్భాలలో వచ్చింది. దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని సచీదేవి రక్ష కడుతుంది. చారిత్రకంగా కూడా గ్రీకు దేశపు అలెగ్జాండర్ తన పెద్ద సైన్యంతో భారతదేశంపైకి దండెత్తి వస్తాడు. అయితే పురుషోత్తమునితో యుద్ధానికి తలపడ్డాడు అతడు. అయితే ఆ పురుషోత్తముని యొక్క శక్తి సామర్థ్యాలు గురించి విన్నటువంటి అతని యొక్క భార్య రుక్సానా తన భర్త క్షేమం కొరకు పురుషోత్తముని ఓ శరణు కోరి అతనకు రాఖీ కడుతుంది. రుక్సానాను సోదరిగా భావించిన పురుషోత్తముడు యుద్ధమునందు అలెగ్జాండర్ ఓడిపోయినప్పటికీ రుక్సానాకి ఇచ్చిన మాట ప్రకారం అతను చంపకుండా అలా వదిలేశాడు. పూర్వకాలంలో రాజవంశీకులకు ఇబ్బందులు ప్రమాదాలు కలుగుతాయే, అనేక కారణముగా వాటి నుంచి రక్షణ పొందడానికి కట్టుకునే ఆనవాయితీ నుంచి ఈ రక్షాబంధనం వచ్చినట్లుగా తెలుస్తోంది. పురాణ కాలంలో రాజులు యుద్ధాలకు వెళ్ళే ముందు ఏదైనా కార్యం తలపెట్టే ముందు రక్షణ కట్టుకొని ఆ తరువాత కార్యాలను మొదలుపెట్టి గెలుపొందేవారు మిగతా రాజులందరూ. అటువంటి రాఖీ పౌర్ణమి రోజు కట్టే రక్షలో అసామాన్యమైనటువంటి శక్తి ఉంటుందని ప్రజల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసము. మరి రాజధానిని ఎప్పుడు కట్టాలి, రాఖీని ఎప్పుడు కట్టాలి అంటే సాంప్రదాయం ప్రకారం పొద్దున్నే లేచి తలంటు స్నానం చేసి రక్షను పూజించాలి. ఆ తరువాతే అన్నదమ్ములకు నుదుట తిలకం పెట్టి శ్రావణ పౌర్ణమి రాఖీ మధ్యాహ్న సమయంలో రాఖీ కట్టాలని శాస్త్రాల్లో చెప్పబడినవి. అంటే మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఎవరయ్యా? ఆ సాక్షాత్ సూర్యనారాయణుడే. ఆయన యొక్క కిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంతటి ఆ తేజస్సు రాఖీలో ఇమిడి ఉంటుందని
ఆ సమయంలోనే భూమిని కట్టించుకోవాలన్నది శాస్త్రం చెబుతుంది. ఇదిలా ఉండగా పెళ్ళైనటువంటి ఆడపడుచులు తమ పుట్టింటికి వెళ్ళి సోదరులకు రాఖీ కట్టడం అనేది మన సంప్రదాయంలో ఆచారంగా మారిపోయింది. శ్రావణ పౌర్ణమి రోజున కేవలం రాఖీ పండుగే కాదు, దేశవ్యాప్తంగా ఎన్నో పండుగలు జరుగుతాయి. చాలామంది ఆ రోజున కొత్త జంధ్యాలను వేసుకుంటారు. కాబట్టి దీనిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలలో రాధాకృష్ణుల విగ్రహాలను మరి ఊయలలో ఉంచి ఊపుతారు. అలాగే ఈ ప్రపంచ పండుగను వారు జాలన్ పౌర్ణమి 7న చేసుకుంటారు. అంటే ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కజరీ పౌర్ణమి పేరుతో ఈరోజు నాట్లను వేస్తారు. ఇక మహారాష్ట్ర, కేరళలో నరాళి పౌర్ణమి పేరుతో సముద్రునికి పూజలు చేస్తారు. కానీ ఏ రాష్ట్రంలో ఎలాంటి ఆచారాలు ఉన్నప్పటికీ తన దేశమంతా జరుపుకునే పండుగే ఈ రక్షాబంధనం. శ్రీకాంతాయ కళ్యాణ నిదే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాచార్య పురోగమే సర్వేశ గురురాచార్య సద్గురుదాయాస్తు మంగళం.